చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రామకృష్ణ ఘోష్ కుడికాలి ఫ్రాక్చర్ కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మే 2న తేదీన ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన రామకృష్ణ అదే మ్యాచ్ లో గాయపడడం దురదృష్టకరం. ఈ విషయాన్ని సిఎస్కే యాజమాన్యం తమ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది. మ్యాచ్ ఆరంభంలో విల్ జాక్స్ ను అవుట్ చేసే క్రమంలో డైవింగ్ క్యాచ్ పట్టినప్పుడు లేదా బౌలింగ్ చేస్తూ కింద పడినప్పుడు ఈ గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. హెడ్ కోచ్ స్టీఫెన్ ప్లేవింగ్ మాట్లాడుతూ రామకృష్ణ ఇటీవలే అకాడమీలో అద్భుతంగా ప్రాక్టీస్ చేశాడని, అతను బ్యాటింగ్ కూడా చేయగల సామర్థ్యుడని, అతని సేవలు కోల్పోవడం జట్టుకు పెద్ద లోటని ఆవేదన వ్యక్తం చేశాడు. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన సిఎస్కే కు ఈ సీజన్ లో గాయాల సమస్య పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్, స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే గత 2 వారాల్లో గాయాల వల్ల దూరమవ్వగా, సీజన్ ఆరంభానికి ముందే నథన్ ఎల్లీస్ దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయం కారణంగా ఇప్పుడిప్పుడే జట్టులోకి అందుబాటులోకి వచ్చారు. వీటన్నిటికి మించి జట్టు వెనుముక వంటి ఎంఎస్ ధోని కూడా పిక్క కండరాల గాయం కారణంగా సీజన్ ఆరంభం నుండే బెంచ్ కే పరిమితం అవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. కీలక ఆటగాళ్ల గైరు హాజరీతో చెన్నై జట్టు ప్రస్తుతం గట్టు పరిస్థితిలో ఎదుర్కొంటుంది.